హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మెగాస్టార్ చిరంజీవి గారి అర్ధాంగి సతీమణి శ్రీమతి కొణిదెల సురేఖ గారికి అరుదైన గౌరవం లభించింది. అంటే ఎప్పుడూ దేనిని ఆశించని భర్త అంత విశ్వవిఖ్యాత కథానాయకుడిగా అందరి జేజేలు అందుకుని బ్రహ్మరథం అందుకుంటున్నప్పటికీ కూడా ఏ రోజున కూడా ఎక్కడ సురేఖ గారి తాలూకా ఆవిడ ఎక్కడ కనిపించరు. అంటే నార్మల్గా అంత గొప్ప హీరో, అంత గొప్ప స్టార్డమ్ వచ్చిన తర్వాత ఎంతో కొంత ఆ భార్యలకి కొంత చిన్న యాక్టివ్ మూమెంట్ ఉంటుంది. కానీ ఆమె సురేఖ గారు ఎప్పుడు కూడా అంటే ఎన్నాళ్ళు బట్టో చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది నిజంగా ఆవిడ డిసిప్లిన్ కానీ ఆవిడ తాలూకా ది వే షీ కండక్ట్స్ హెర్ సెల్ఫ్. ఓ పక్కనేమో ఒక స్టార్ కమీడియన్ కుమార్తె, ఆయన అల్లు రామలింగయ్య గారు కడుపును పుట్టి, ఇంకో పక్కన అన్నదమ్ముడు అల్లు అరవింద్ గారు చాలా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్గా ఆయన పేరు తెచ్చుకున్నప్పటికీ, మేనల్లుడు అల్లు అర్జున్ బ్రహ్మాండమైన ఆల్ ఇండియా లెవెల్లో అంత పెద్ద హీరోగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నప్పటికీ, వీటన్నిటిని పక్కన పెడితే తన కొడుకే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగి కోటాను కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న ఆవిడ మాత్రం ఎంతో నిరాడంబరంగా అతి సామాన్యంగా మోస్ట్ కామన్ ఉమెన్గా మాత్రమే ఏ రోజైనా ఆవిడ కనిపించారు తప్పితే ఇంకో రకమైన ఆర్భాటం కానీ ఒక హంగు కానీ అలాంటివి ఏమీ లేవు. చాలా అతి సామాన్యమైన గృహిణిగా మాత్రమే ఆమె మ్యారేజ్ చేసుకుని వచ్చిన తర్వాత చిరంజీవి గారిని ఇంటి బాధ్యతలన్నిటినీ కూడా ఎంతో గొప్పగా చాలా గౌరవప్రదంగా నిర్వర్తించి అవతల ఆడబడుచుల పనులు కానీ యువతల బావమరుదుల పనులు కానీ అత్తగారు మావగారు కానీ ఎంతో అంటే ఒక సమిష్టి కుటుంబం లేదా ఒక కోడలుగా వచ్చిన తర్వాత ఆ బాధ్యతలన్నింటినీ ఎంత గొప్పగా నిర్వర్తించాలో ఒక ఇంటి కోడలు అంటే పెద్ద కోడలు అంటే ఎలాగా వాటన్నిటినీ కూడా అంత హుందాగా ఆవిడ ఏ విధంగా అయితే నిర్వహించారో అది దానివల్ల ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి హీరో అవడానికి కూడా సురేఖ గారి తాలూకా ప్రోద్బలం, పవన్ కళ్యాణ్ హీరో కావాలి ఎట్టి పరిస్థితుల్లోనని చెప్పి పట్టుబట్టి మరి హీరోగా పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడ్యూస్ అవ్వడానికి ఆవిడెంతో కారణభూతం అయ్యారన్న విషయం చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారే అది స్టేజ్ మీద చెప్పడం తెలుసు. అంటే ఒక కన్న తల్లిలాగా ఆ కుటుంబానికి అంజనమ్మ గారి తర్వాత ఆ ఇంటికి అంత పెద్ద దిక్కుగా నిలబడి ఆవిడ అన్ని కార్యక్రమాలని నిర్వర్తించి చిరంజీవి గారి బాధ్యతలన్నింటినీ 70-80% ఆవిడే నిర్వహించారు. అండ్ చిరంజీవి గారు ఒక మామూలుగా చూచావాచాగా తెలుసుకుని ఏం జరుగుతున్నది ఎలా జరుగుతున్నది అన్నంత వరకే ఆయన పాత్రని ఆవిడ అంత సెక్యూర్డ్గా చిరంజీవి గారి తాలూకా ఆ కెరీర్కి కావాల్సిన ఎఫర్ట్ పెట్టడానికి కావలసిన స్పేస్ని క్రియేట్ చేసింది మాత్రం 100కి 100 సురేఖ గారి అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అంటే పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా కోటాను కోట్ల మంది భక్తులు భావించి ఆరాధించి వివిధ ప్రాంతాల నుంచి కేవలం తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్ర నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఆ ఆలయాన్ని సందర్శించుకుని స్వామివారి దీవెనల కోసం ఎంతోమంది అసంఖ్యాకంగా తరలి వస్తుంటారు. అది అవతల సింహాచలంలో నరసింహస్వామి దేవస్థానం కూడా అంతే పవర్ఫుల్గా అటు ఒరిస్సా రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి కూడా వెళ్తుంటారు. ఆ 3 అంటే ట్రయాలజీ పవర్ సెంటర్స్గా పురాణాల్లో చెప్పేవి ఒక మహాశివుడు అండ్ లక్ష్మీ నరసింహస్వామి అండ్ ఆంజనేయ స్వామి, ఈ ముగ్గురిని పవర్ సెంటర్స్గా చెప్తారు పురాణాల్లో. అండ్ బేసిక్గా చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళు ఆంజనేయ స్వామి భక్తులు. ఇంటి నిండా ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు పటాలే మనకు దర్శనమిస్తాయి. కాబట్టి అటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ట్రస్ట్ బోర్డులో సురేఖ గారికి, కొణిదెల సురేఖ గారికి స్థానం లభించడం అన్నది నిజంగా చాలా అపురూపమైన విషయంగా చెప్పాలి. అంటే తిరుపతి లాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాగైతే ఒక ట్రస్ట్ బోర్డు ఉన్నదో అలాంటిది ఇక్కడ క్రియేట్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంకల్పించి ఆ బోర్డుని క్రియేట్ చేసిన దాంట్లో
సత్యనారాయణ రెడ్డి గారు చైర్మన్ అయితే నామినేటెడ్ 18 మంది సభ్యుల్లో నామినేటెడ్ 8 మందిలో సురేఖ గారిని కూడా ఆయన నామినేట్ చేయడం జరిగింది. దీనివల్ల రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి జరిగిన ఒక మంచి ప్రయత్నం ఏంటంటే ఆంధ్ర తెలంగాణకి ఎటువంటి మధ్యలో ఏ రకమైన పొరపచ్చాలు లేవు, ప్రభుత్వ పరంగా ఏ రకమైన వివక్ష లేదు, అందరం ఒకటే అన్న ఒక మెసేజ్ ఆయన తద్వారా ఇవ్వగలిగారు, ఇచ్చారు. అండ్ అఫ్కోర్స్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారికి అన్ని ప్రభుత్వాలు ఎప్పుడూ సముచితమైన గౌరవాన్ని కల్పించాయి, ఆయన్ని ఎంతో గొప్పగా ట్రీట్ చేశాయి. ఎందుకంటే ఆయన స్థాయి అలాంటిది. హీరోగా రికార్డులు లేకపోతే ఆయన సాధించిన చరిత్ర అదంతా ఒక ఎత్తు అయితే ఆయన వ్యక్తిగతమైన ఒక హుందాతనం అనండి, లేకపోతే ఒక ఔచిత్యం అనండి, మెగాస్టార్ చిరంజీవి గారి పర్సనాలిటీలో ఉన్నవి వాటన్నిటిని కూడా ప్రతి ప్రభుత్వం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఏ కార్యక్రమం అని ఉంటే చిరంజీవి గారిని తోడ్కెళ్ళేవారు. అలాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద కార్యక్రమాలన్నిటికీ కూడా తెలుగు సినిమా, ఇంత భారీ విస్తృతమైన తెలుగు సినిమా పరిశ్రమకి ఒక పెద్దగా ప్రతినిధిగా చిరంజీవి గారిని తీసుకెళ్లి వేదికను ఎక్కించి ఆయన్ని ఎంతో గొప్పగా గౌరవించిన సందర్భాలను కూడా మనం చూసాం. సో ఏదైతే చిరంజీవి గారు నిలబెట్టుకున్నారో వ్యక్తిగతంగా, వ్యక్తిత్వ పరంగా ఆయన నిలబెట్టుకున్న ఆ గంభీరత, ఆ ఔన్నత్యం, ఆ ఎత్తైన విలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎప్పుడు కూడా ప్రభుత్వాలు, ప్రతి ప్రభుత్వం వాటన్నిటిని కూడా చాలా గొప్పగా గౌరవించింది. ఆ గౌరవించదగ్గట్టుగా చిరంజీవి గారి తాలూకా విధానం, జీవన విధానం కూడా అదేవిధంగా ఈ తెలంగాణ అని, ఆంధ్ర అని కాకుండా వాళ్ళ రక్తనిధి సేవలు ఏవైతే ఉన్నాయో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అన్ని ప్రాంతాలకి, తెలంగాణ అని కాదు, ఆంధ్ర అని కాదు, అన్ని వేపులకి, అందరికీ, అన్ని ప్రాంతాలకి, అన్ని ఊళ్ళకి కూడా ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా బ్లడ్ బ్యాంక్ ద్వారా, ఐ బ్యాంక్ ద్వారా 24 గంటలు సేవలు అందించే ఒక సేవ నిరతికి చాలా మంది జోహార్లు అర్పించారు. సాహో చెప్పారు, మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా, సర్కార్నే శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా. ఈ విలువలన్నీ దీని వెనకాతలు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం ఒకసారి మనం పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెగా మేడంకి ఇది చాలా గ్రేటెస్ట్ ట్రిబ్యూట్. ఇలాంటి ఒక స్థితి, ఇటువంటి స్థితిని వారు ప్రభుత్వం అందించడం అన్నది, ఇటువంటి స్థానాన్ని కల్పించడం, ఇటువంటి స్థాయిని ఇచ్చి గౌరవించడం అన్నది, ఇది ఒక మహిళా లోకానికి, అంటే పూర్తిగా సంపూర్ణమైన మహిళా లోకానికే తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక అత్యద్భుతమైన గౌరవంగా నేను భావిస్తున్నాను. మహిళలు ఏ గౌరవం ఇచ్చినా అందుకోగలిగే స్థాయిలో ఎంతమందో మహిళలు ఉన్నారు, ప్రతి రంగంలో ఉన్నారు. ఈ రంగంలో చిరంజీవి గారి సతీమణిగా, అర్ధాంగిగా ఇన్నాళ్ల జీవితాన్ని రాజు వెంట రాణి కాళ్లకు పారాణి అని పాటలాగా ఇన్నాళ్ళు చిరంజీవి గారు భారీగా ఆ కుటుంబానికి చేసిన సేవ కానీ, లేకపోతే సమాజానికి చిరంజీవి గారు చేసే సేవల వెనకాతల ఆమె తాలూకా క్రియాశీలక పాత్ర కానీ, వీటన్నిటికీ కలిపి ఒక పరిపూర్ణమైన గౌరవం ఈ యాదాద్రి అని చెప్పి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మార్చినప్పటికీ ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాన్ని యాదాద్రి గుట్టగానే ఉంచారు. కొన్ని హెరిటేజ్ టైటిల్స్ అట్లా ఉంటేనే బాగుంటుంది. 1000 స్తంభాల గుడి అని అన్నది మనం అలా అనుకుంటేనే అందంగా ఉంటుంది. దానికి మళ్ళీ ఏదైనా మోడర్న్ పేరు మార్చినా, ఇంకో రకమైన మార్పు చేర్పులు చేసినా కూడా ఆ హెరిటేజ్ వాల్యూ పోతుంది. కాబట్టి యాదగిరి గుట్ట అన్నది చాలా అందమైన పేరు, ప్రతి జనసామాన్యంలో నాటుకున్న పేరు. ఆ పేరుని ఆయన స్థిరపరిచి ఆ బోర్డులో కొణిదెల సురేఖ గారిని పెట్టడం అన్నది కూడా ఇది ఒక మహిళా లోకానికి జరిగిన సత్కారంగా భావించాలి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.